తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు అవగాహన కోసమే మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలకు ఓటర్ల లెక్కింపు విధానంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, ఈవీఎం నోడల్ అధికారి కోదండరామరెడ్డి, ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి సుశీలాదేవి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒక ఎర్రర్ చేస్తారు, ఏదో ఒక చోట ప్రాబ్లం వస్తాయి, మళ్ళీ ఆబ్జర్వర్ ఆపుతారు, దానివల్ల కౌంటింగ్ డిలే అవుతుంది. అదేవిధంగా కౌంటింగ్ చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ కొన్ని డౌట్స్ అడుగుతారు. సో అన్నీ కూడా మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. తీసుకోవాలి, ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా మీకు క్లారిఫికేషన్ కావాలి అంటే మీరు ఎటువంటి కాల్ చేయొచ్చు, కానీ డిసిజన్ మీరే తీసుకోవాలి, ఆన్ ద స్పాట్ తీసుకోవాలి. అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఈవీఎం సంబంధించి కానీ పోస్టల్ సంబంధించి సమస్యలు లేవు, ఎక్సెప్ట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ సంబంధించి ఏదైనా ఉంటే తప్ప ఎలాంటివి మనకి సమస్యలు ఉండవు కౌంటింగ్. సో ఈచ్ రౌండ్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఈవీఎం ఈజ్ పర్ఫెక్ట్, తర్వాత 17C అని ఈవీఎంతో పాటు రావాలి. ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్, ఈవీఎం అంటే సియు అండ్ 17C. ఇందాక చేశారు, ఇవన్నీ మీరు చేసి ఉంటారు. మనం మాక్ ఎందుకు చేసామంటే ఒకసారి ఫెమిలరైజేషన్ అయిపోతే ఏమవుతుంది, రకరకాల ప్రశ్నలు వస్తాయి. అట్లా ఎట్లా హ్యాండిల్ చేసుకుని అందరూ ఈవీఎంస్ అని సెక్యూర్ చేసి క్యాండిడేట్స్ అట్లీస్ట్ 3 times అక్కడ వచ్చి వాళ్ళు లాక్ చూసుకోవచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మీరు నోటీస్ కూడా మీరు క్యాండిడేట్స్కి ఇచ్చి ఉంటారు. కాబట్టి కీప్ టాకింగ్ టు దెమ్, కీప్ కౌంటింగ్ మొదలయ్యేదాకా. రెండోది, whenever you do something in the strong room counting hall premise, please ensure that it is videographed and valid pass తోనే ఎంట్రీ కావాలి, ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే రావాలి. అండ్ అన్ని చోట్ల